జరుగుతాయి ఈడీ విచారణ ఎంటర్ అయ్యేదే ఆ మూలాలు తీసి చూపించడానికి కదా సార్, అదే అనేది సంబంధించి చేయడానికే కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది. అంటే గతంలో అయ్యి ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నేననేది అదే, గతంలో జరిగేటటువంటిది కోర్టు ఆదేశాలతో జరిగేది. అవును, ఇప్పుడు ప్రభుత్వాలలో ఒత్తిడితో కూడా జరుగుతున్నాయి ఈడీ విచారణలు. ఈడీ కూడా అంతే కదా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టు ఆదేశాలు ఇవ్వాల, ఇక్కడ సిట్టు చేసిన దర్యాప్తు ఆధారంగా ఈడీ వచ్చింది అప్పుడు. ఇప్పుడు దీంట్లో కూడా సిట్టు విచారణ ఆధారంగానే ఈడీ విచారిస్తోంది, డైరెక్ట్ రాలేదు అది, లేదా ఏ కోర్టు ఆదేశాలతో రాలేదు. కోర్టు ద్వారా కాకుండా ప్రభుత్వం పిలిచిన ఈడీ గాని సిబిఐ గాని లాంటి సంస్థలు వస్తాయా? రాకూడదు లెక్క ప్రకారం అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉంటే వస్తాయి బేసిక్. ఇక్కడ మేబీ కేంద్ర ప్రభుత్వం అనుమతించి ఉండొచ్చు. ఇక్కడ చెల్లుకు చెల్లు ఉంటది కదా. అప్పుడు సిట్ విషయంలో ఇది చంద్రబాబు విషయంలో స్కిల్ దాంట్లో జగనోళ్ళు రాస్తే చేశారు కదా, ఇప్పుడు మరి వీళ్ళు అడిగినప్పుడు కూడా చేయాలి కదా, అందుకని చెల్లుకు చెల్లు అయ్యి ఉండొచ్చు అది. అంటే కానీ ఈ విచారణలో ఏం తేలుద్ది, లేదంటే ఇదేదో ఒక ఏంటది ఛార్జ్ షీట్ లో నమోదు చేయడానికో అక్కడ వరకే పరిమితం అవుద్దా, లేదంటే నిజంగా వీళ్ళకి శిక్షలు పడేదాకా వెళ్తాయా, ఆ స్థాయిలో ఉందా? అంటే ఇప్పటిదాకా చూస్తున్న ఈడీ విచారణలో చూస్తే సిట్ వాళ్ళ విచారణనే వీళ్ళు కూడా వాళ్ళ దాంట్లో విచారణలో చూపెడుతున్నారు. అదనంగా ఏంటంటే మొన్న లిక్కర్ కేసులో అయితే 60 కోట్లు ఎవరి అకౌంట్లో ఉన్నది ఇచ్చి